దేవులారా, కొన్ని నిమిషాలు మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. దేవుడు పరిశుద్ధుడు. ఆరాధించాల్సిన దేవుని మనం పరిశుద్ధంగా ఆరాధించాలి. ఎవరు డిస్టర్బ్ చేయవాకండి. ఆరాధనలకు పోదాం. 2 చేతులు ఎత్తి, 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీవు నాకు కావాలి బాబు. హలో హలో 2 చేతులు పైకెత్తి ఇటు చూడండి. కొంచెం స్థలం ఇవ్వండి, ఒకరికొకరు తాగులుకోకుండా. గుడ్. ఎత్తండి బాబు. హలో 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీలాగా నేను ఉండాలి ప్రభా. నీలాగా నన్ను మార్చు యేసయ్యా. యేసయ్యా నన్ను మార్చు ప్రభా. యేసయ్యా నీలాగా మార్చు ప్రభా. నేను అలా మారకుంటే ప్రభా వేస్ట్ ప్రభా. యేసయ్యా నీలాగా మార్చు, నన్ను నీలాగా మార్చు ప్రభా. అడుగుదాం ప్రభా. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో మా ప్రాణాత్మ దేహములో శుద్ధి చేసుకుంటున్న ఆత్మలో ఉన్న అతిక్రమము, అక్రమము, ప్రాణంలో ఉన్న విచారములు, హృదయం చేయు దోషారోపణలు, మనస్సాక్షి కలుగుతున్న కల్మషము, శరీర క్రియలు, నీకు ఇష్టం లేనివి చేసినవి, ఇష్టమైనవి చెయ్యనివి, ఆ వాక్యం అనే నక్క స్నానంతో శుద్ధి చేసుకుంటున్న పరిశుద్ధాత్మ శక్తి అనే జీవజలములతో శుద్ధి చేసుకుంటున్న మీరు సిలువలు కార్చిన రక్తము, నీరుతో శుద్ధి చేసుకుంటున్న యేసయ్యా మేము చూడకూడనివి చూసినవి, మా కళ్ళను శుద్ధి చేసుకుంటున్నాం. మేము మాట్లాడకూడని మాట్లాడినవి, మా నోటిని శుద్ధి చేసుకుంటున్నాం. మేము వినకూడనివి విన్నవి శుద్ధి చేసుకుంటున్నాం. మా ఆలోచనలు, తలంపులు నీకు విచారకరమైనవి, నీకు ఇష్టం లేనివి శుద్ధి చేసుకుంటున్నాం. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శుద్ధి చేసుకుంటున్నాం. భవిష్యత్తులో చేయబోయేవి శుద్ధి చేసుకొచ్చిన శుద్ధి అయినందుకు కోటి వందనాలు, కోటి వందనాలు, కోటి వందనాలు. భయముతో, భక్తితో, వినయముగా నిన్ను ఆరాధించాలి ప్రభా. నీవు ఇక్కడున్నావు ప్రభా, నీవు ఇక్కడున్నావు ప్రభా. వ్యర్థంగా నేను ఆరాధించొద్దు ప్రభా, వ్యర్థంగా ఆరాధించొద్దు ప్రభా. భయము, భక్తి, వినయంతో ఆరాధించాలి ప్రభా. సజీవ యాగముగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్యా. సజీవ యాగముగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను. ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా శుద్ధి చేయి ప్రభా, 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 శుద్ధి చేయి శుద్ధి చేయి ప్రభా, శుద్ధి చేయి ప్రభా. క్షమించు ప్రభా, నీ రక్తం వేసి కడుగు ప్రభా, నీ రక్తంతో శుద్ధి చేయి ప్రభా. ఓ మీ చేతుల మేకలు, కాళ్ళ మేకలు, తలలో ముళ్ళ కిరీటం, శరీరం అంతా కొడా దెబ్బలు, చీల్చబడిన శరీరం, చిందించిన రక్తముతో శుద్ధి చేసుకుంటున్నాను ప్రభా. నేను కూడా చేసుకుంటున్నాను ప్రభా, నేను కూడా చేసుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా శుద్ధి చేయి ప్రభా, శుద్ధి చేయి ప్రభా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. తండ్రి అయిన సత్యదేవ, ఓ తండ్రి అయిన సత్యదేవ, నీ నామాన్ని ఒప్పుకొని నన్ను నీకు సమర్పించుకొని కోటి హల్లెలూయా, హోసన్నా, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, ఆధిపత్యము, అంతము, తరతరములు, యుగ యుగములు నీకే తండ్రి. కుమారుడైన సత్యదేవ, నీ నామాన్ని ఒప్పుకొని నన్ను నీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను. నీ నామాన్ని ఒప్పుకొని కోటి హల్లెలూయా, హోసన్నా, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ సత్యదేవ,
నీ నామాన్ని ఒప్పుకొని నన్ను నీకు సజీవ యాగముగా సమర్పించుకొని కోటి కోటి హల్లెలూయా హోసన్నా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆధిపత్యము అంతము తరతరములు యుగ యుగములు నీకే తండ్రి, నీకే తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సపట్లు కూడా దేవుని మహిమపరచండి. వందనాలు 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 వందనాలు. నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రములు యేసయ్యా. నీకు మహిమ తండ్రి, నీకు మహిమ తండ్రి. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతోనుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతోనుండగా. నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతోనుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతోనుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నాతో
నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, నేను ఓడిపోనయా, నేను ఓడిపోనయా, నాతో ఉండగా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నాతో ఉండగా నేనేచిన చోటనే మనసారా నవ్వెదా, నేనేచిన చోటనే మనసారా నవ్వెదా, నిలబడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిలబడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నాతో ఉండగా 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 నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో నుండగా, నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, 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 నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నేను నాతో నుండగా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నీవు నాతో నుండగా. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, దేవుడు ఆయన పేరు డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన మంచోడని కాదు, డొనాల్డ్ ట్రంప్ మంచోడని ఎన్నుకోలేదు, అమెరికా మంచిది కాదని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీవు నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనం మంచోళ్ళం కాదు, లోకాన్ని మంచి చేయడానికి ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని. మా ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మన స్నేహితులను, మన బంధువులను, మన కుటుంబాలను ఏం చేయాలా? యథార్థవంతులుగా చేయాలా. అవునా కదా? ఏమండి శ్రీనివాస్ గారు, కరెక్టా కదా? 100% కరెక్ట్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నీ ద్వారా సమాజం బాగుపడాలా, కుటుంబం బాగుపడాలా. అది దేవుని ప్రణాళిక. అది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇందాం వాక్యం మనం యథార్థంగా, దానికి ప్రాముఖ్యమైనది ఏంది? మన మనసు ఉన్నది కదా, మనసుకు ప్రాణానికి మధ్య శరీరము, ప్రాణము, ఆత్మ. అర్థమవుతుందా? ఇదేంది? ఇది శరీరం, ఇదేంది? మనసు, ప్రాణం, మనసు, ఇది ఆత్మ. ఈ మనసు ఉన్నది కదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనసు చక్కగా ఉంటే ఆత్మను బలపోస్తుంది.
మన మనసు విచారములు, ఆలోచనలు, తలంపులు కరెక్ట్గా ఉంటే మనలో ఉన్న ఆత్మను బలపరుస్తాయి, ఆత్మ మాటలు వస్తాయి. ఈ మనసు శరీరం వైపు తిరిగిందనుకో శరీరాన్ని బలపరుస్తాయి, శరీర కార్యాలే బయటికి వస్తాయి. అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైంది? ఈ మనసు మంచుకుంటే, ఈ మనసు ఆత్మను బలపరిస్తే నీవన్నీ మంచి మాటలు, యథార్థమైన మాటలు వస్తాయి. హలో, ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది? ప్రాణం బాగాలేదురా అంటాం, పానము బాగాలేదంటాం. శరీరం బాగానే ఉంటుంది, ఏదో బాధ, ఏదో విచారం, ఏదో కష్టం, దానికి మనం ఏమంటాం? ప్రాణము బాగాలేదంటాం. మంచిగానే ఉంటావు, ఏం కాదు, నీకు అంతా బాగానే ఉంటాం, కానీ ప్రాణం బాగాలేదంట. మన ఆలోచన సరిగా లేదు. ఆలోచన దేవుని అర్థం చేసుకునే దానికన్నా అపార్థం ఎక్కువ చేసుకుంటాం మనం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే దానికంటే అపార్థం ఎక్కువ చేసుకుంటాం, తప్పు ఎక్కువ అర్థం చేసుకుంటాం. శిష్యులే, యేసుప్రభు శిష్యులే అలా చేశారు. పులిసిన పిండిని కూడా జాగ్రత్త అంటే రొట్టెలు లేవని అంటున్నాడు అంట. హల్లెలూయా. వింటున్నారా అమ్మా? వినాలి, ఇక్కడ వినాలి. మీరు మాట్లాడకూడదు, వినాలా. ఇక్కడ ఎంత సమయం గడపాలి మనం? ఈ రోజంతా గడపాలా, కనీసం 3 గంటలన్నా గడపాలి ఆదివారం. కలిగే దేవులారా, ఈ మనసును పాడు చేసేది ఏంటంటే కళ్ళు, చెవులు, నోరు. నీ కన్ను మంచిది చూస్తే ఆత్మను బలపరుస్తుంది, నీ చెవు మంచిది వింటే ఆత్మను బలపరుస్తుంది. నీ చెవు ఏది మంచిది వింటామో ఆత్మను బలపరుస్తుంది. నీ మనసు ఉద్యోగము, డబ్బులు, జబర్దస్త్, ఆ సినిమా, అది ఇది అది అని నీ మనసు దాని మీద గుంగిస్తే శరీరాన్ని బలపరుస్తుంది. ఒకరోజు ఈ శరీరము పాడవుతుంది, నీ ఆత్మ నరకానికి పోతుంది. ఈ ప్రాణం పోతుంది, శరీరం పోతుంది, ఆత్మ ఉంటుంది, ఇది అగ్నిగుండము, నరకానికి పోతుంది. హల్లెలూయా. మా ఉద్దేశం, మా తలంపు ఏంటంటే నేను నా కుటుంబం, మీరు మీ కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళాలి. మనం హల్లెలూయా. ఎక్కడ వెళ్ళాలి మనం? ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. నువ్వెంత సంపాదించుకో అంత వదిలిపెట్టుకోవాల్సింది. ఏమ్మా కొమరమ్మ, 30 చీరలున్నా 50 చీరలున్నా అన్నీ వదిలిపెట్టి ఒక చీర కట్టుకొని పోవాల్సిందే. 100 సూట్లు ఉండని ఒకటే సూట్లో పెట్టెల వండ పెడతారు, బూషేస్తారు. కానీ ఆ తర్వాత హల్లెలూయా. అవునమ్మా, దానికి అంత చాలా ఈజీ కాదనమాట. అది మనం ఇప్పుడు విన్న వాక్యం ఏంటంటే దానికి మనం పరలోకానికి పోవాలంటే రోజు రోజు పెరగాలి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం కూడా ఇంత చిన్నపిల్లలు ఉన్నాం, ఈరోజు పెరిగామంటే కారణం ఏమిటి? ఆహారం. ఏం తీసుకున్నాం మనం? ఫుడ్ తీసుకున్నాం. మనం కూడా దేవునిలో పెరగాలంటే రోజు మనకేం కావాలా? వాక్యము కావాలి. హల్లెలూయా. నీవు ఎంత వాక్యం తీసుకుంటున్నావో అంత చిన్నగానే ఉన్నావు. కొద్దిగానే వాక్యం తీసుకున్నావంటే నీ ఆత్మ ఎంత ఉన్నది? చిన్నగానే ఉన్నది. శరీర కార్యాలు ఎక్కువ ఉన్నాయి. నీ వాక్యం ఎక్కువ తీసుకుంటున్నావు అనుకో, నీ మనసు బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటుంది, నీ ఆత్మ బాగుంటుంది, నీ హృదయం బాగుంటుంది. అప్పుడు నీవు రక్షించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, పాపం నుండి తప్పించబడతావు. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో ఉంటావు, అనేకులను నడిపిస్తావు. హల్లెలూయా. ఇక ఎక్కడ మనకు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఈ వాక్యాన్ని గురించి ఎక్కువ అపార్థం చేసుకుంటాం, తప్పు అర్థం చేసుకుంటాం. అది జరగదు, అది అవుతుందా, అలా చేస్తామా? హల్లెలూయా. ఏమా అర్థమవుతుందా? ఇది మన నుంచి అవుతుందా? కాదు, కానీ
దేవుడు సహాయం చేస్తాడు. అది నీ వింటా ఉంటే విని ఇష్టపడితే, అందుకే పౌలు అంటాడు, నా ప్రాణానికి, నా శరీరానికి, ఆత్మకు నిత్యం పోరాటం జరుగుతుంది. ఆయన లోపల శరీరమేమో తప్పులో పోమంటుంది, ఆత్మనేమో వద్దంటుంటుంది. పోరాటం జరుగుతుంది మన లోపల. ఎప్పుడు రెండు మనకు మంచి చెడు పోరాటం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థం? మంచి చెడు అనే పోరాటము మనలో జరుగుతూ ఉంటుంది. లేదు, మేలైన చేయాలనుకుంటా కానీ నేను చేయలేను అంటాడు. కానీ ఇష్టపడాలా, ప్రభువా ఇష్టపడాలా. ఒక జీవితం, ఒక పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావంటే, యేసయ్యా నీ కాళ్ళు మొక్తా నాకు విడుదలి, యేసయ్యా నీ కాళ్ళు మొక్తా నాకు ఈ పాపం నుంచి విడుదలి, జయించే శక్తి అని అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను మీకు. ఈ వాక్యం ఎంత తీసుకుంటే అంత ఆత్మలో బలపడతాము, యథార్థంగా జీవిస్తాము, రక్షింపబడతాము, ఆనందిస్తాము, ఆశీర్వదించబడతాము. మళ్ళీ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, కరెక్ట్ అర్థం చేసుకుంటే అంతగా తెలుసు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైన చప్పట్లు కూడా నేను పంచాడు. హల్లెలూయా. నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. రక్తము
హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా
అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఓ నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఎంతో భారంగా ఉన్నారు ప్రభా, చెప్పుకోలేని వేదనలు ఉన్నారు. శయా 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 అవును ప్రభా. ఓ మీరు దర్శించండి ప్రభా, మీరు దర్శించండి ప్రభా. శయా వారి కన్నీరు ప్రభా ఆనంద బాష్పాలుగా మార్చండి ప్రభా. శయా సాక్ష్యాలు రావాలి ప్రభా. యా అయా కుటుంబంలో ప్రభా త్రాగుడు దురలవాత, కుటుంబంలో ప్రభా శాంతి లేదు, కుటుంబాల్లో ప్రభా కష్టాలు ప్రభా, కుటుంబాల్లో ప్రభా గొడవలు ప్రభా. శయా గర్భం లేదు ప్రభా, వివాహాలు ప్రభా. శయా అనారోగ్యం ప్రభా, భయంకరమైన పరిస్థితులు ప్రభా, చెప్పుకోలేక ప్రభా లోపల కుమిలిపోతున్నారు ప్రభా, లోపల కృంగిపోతున్నారు ప్రభా. శయా శయా అనారోగ్యం ప్రభా. శయా శయా నీ దగ్గరకు వచ్చాం ప్రభా, నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. శయా తృప్తిగా పంపించు ప్రభా, ఆశీర్వదించి పంపు ప్రభా. ఓ ఆశీర్వదించి పంపించు ప్రభా, సాక్ష్యాలు వచ్చేటట్టు చేసి పంపించు ప్రభా. ఓ ప్రతి బలహీనత తొలగిపోనుగాక, ప్రతి బలహీనత తొలగిపోనుగాక. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి బలహీనత, రోగము యేసు నామములో ప్రతి రోగము లయమైపోనుగాక. పౌలు యేసు నామములో యేసయ్యా. కనని గర్భాలు కనే గర్భంగా తెరవము ప్రభా, గర్భము తెరవబడును గాక. నజరేయుడైన యేసు నామములో గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో పరిశుద్ధ వివాహాలు జరుగును గాక, సంఘంలో పరిశుద్ధ వివాహాలు జరుగును గాక. యేసయ్యా సమాధానం సమాధానం, ఏక మనసు ఏక హృదయం ప్రభా, ఏకాత్మతో సంఘం ప్రభా. యేసయ్యా యేసయ్యా ఆరాధించుదురు గాక. అవును ప్రభా, ఆరాధనలో మీరు బయలుపరచాలి ప్రభా. సంఘానికి వస్తేనే బయలుపరచాలి. నిన్ను అర్థం చేసుకునే దానికంటే ఎక్కువ తప్పు అర్థం చేసుకుంటున్నాం ప్రభా, అపార్థం ఎక్కువ చేసుకుంటున్నాం ప్రభా. వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకోవడం లేదు ప్రభా.
ఈ ఉదయకాలం బయలుపరిచావు ప్రభా. ఎవరు తప్పుగా భావించదు ప్రభా. వాక్యంగా గ్రహించాలి ప్రభా. వాక్యమైన దేవా, నీ వాక్యం మేము, నీ సత్యాన్ని మేము గ్రహించాలి ప్రభువా. వాక్యాన్ని గ్రహించాలి ప్రభా. వాక్యం యథార్థమైంది ప్రభా. వాక్యం సంరక్షిస్తుంది ప్రభా. వాక్యం పాపాల నుంచి విడిపిస్తుంది ప్రభా. వాక్యం శరీర కార్యాలు లయపరుస్తుంది ప్రభా. వాక్యాన్ని మేము తప్పర్థం చేసుకోవద్దు ప్రభా. వాక్యాన్ని గ్రహించుకోవాలి ప్రభా. శ్రేయామైపోదు నాయన, శ్రేయామైపోదు ప్రభా. బిడ్డలు ప్రభా కుటుంబంగా సమయానికి రావడానికి ఇష్టం పుట్టించు ప్రభా. ఇష్టపడి కష్టపడాలి ప్రభా. ఇష్టపడి కష్టపడాలి ప్రభా. ఇష్టపడకుంటే నీవు కూడా ఏం చేయవు ప్రభా. ఆత్మదేవ ఇష్టాన్ని కలిగించు ప్రభా. ఆత్మదేవ ఇష్టాన్ని పుట్టించు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం పుట్టించు ప్రభా. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసాలు తీసుకోవడానికి ప్రభా. యేసయ్యా రక్షణ దయచేయి ప్రభా. మీ రక్తం వేసి శుద్ధి చేయి ప్రభా. ప్రతి పాపాన్ని కడిగి ప్రభా, పవిత్రపరిచి బాప్తిసాలకు సిద్ధపరచు ప్రభా. దురలవాట్లతో విడిపించు ప్రభా. దురలవాటు నుంచి విడిపించు ప్రభా. బిడ్డలు వచ్చారు ప్రభా. రాని ఇంట్లో ప్రభా ఎవరైతే దురలవాట్లు ఉంటున్నారో ప్రభా విడిపించు ప్రభా. శ్రేయామైపోదు ప్రభా. శ్రేయామైపోదు ప్రభా. మేము మంచి వాళ్ళుగా ఉండి ప్రభా, మేము మంచి వాళ్ళమని నీ మమ్మల్ని ప్రేమించలేదు ప్రభా. మేము మంచి వాళ్ళుగా ఉండి ప్రభా అనేకులను మంచి వాళ్ళుగా చేయాలని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. అయా అలాంటి కృప, ధన్యకరమైన కృప మాకు దయచేయి ప్రభా. దయచేయి ప్రభా. శ్రేయామైపోదు ప్రభా. శ్రేయామైపోదు ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టిపోకు ప్రభా. మమ్మల్ని దాటిపోకు ప్రభువా. ఏ ఒక్క బిడ్డని కడుచిన బిడ్డని దాటిపోదు ప్రభా. ఉదయకాలం నీ సన్నిధికి వచ్చాను ప్రభా. వీళ్ళు ఎక్కడో రాలేదు ప్రభా. ఏ మీటింగ్కు రాలేదు ప్రభా. ఏ క్లబ్కో పబ్బుకో రాలేదు ప్రభా. ఏ రోడ్లో మార్కెటింగ్కి రాలేదు, చేపల మార్కెట్ రాలేదు ప్రభా. నీ సన్నిధికి వచ్చాం ప్రభా. నీ సన్నిధికి వచ్చాం ప్రభా. ఏ ఒక్కరిని దాటిపోకు ప్రభువా. ఏ ఒక్కరిని నువ్వు దాటిపోకు ప్రభువా. నీలాగా మార్చుకోండి ప్రభా. నీలాగా మార్చుకోండి ప్రభా. నీలాగా మేము జీవించాలి ప్రభా. నీలాగా మేము కనబడాలి ప్రభా. నీలాగా మేము లోకాన్ని కనబడాలి ప్రభా. కార్యం చేయి ప్రభా. కార్యం చేయి ప్రభా. శ్రేయామైపోదు ప్రభా. ఘట సర్పం శక్తుల, పవాద శక్తుల, అంధకార శక్తులని లయమైపోనుగాక. యజబేలు ఆత్మ, యజబేలు ఆత్మలని లయమైపోనుగాక. అబ్షలోము కుట్రలని లయమైపోనుగాక. యేసునామం లయమైపోనుగాక. ఐతోబేలు ఆలోచనలని చెడగొట్టబడనుగాక. ఐతోబేలు ఆలోచనలని చెడగొట్టబడనుగాక. యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విస్తారమైన దీవెనలు కుమ్మరించు ప్రభా. మీ శాంతి, సమాధానం, నెమ్మది ప్రభా. విస్తారమైన ఆశీర్వాదాలు ప్రభా. విస్తారమైన కృప, విస్తారమైన కృప ఆవరించును గాక. శ్రేయామైపోను ప్రభా. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము, ఆశీర్వాదాలు, నడిపింపు చేయన మనందరికీ, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.